రకాల పంటలకు పరిమితం కాకుండా కూరగాయలు పండించి ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర కీర్తిని చాటాలని పిలుపునిచ్చారు. రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజాపాలనలో స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రకటించారు. పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో దాదాపు 25 లక్షల రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి కలుగుతుందని తెలిపారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మారలేదని, సామాజిక న్యాయం అందని ద్రాక్షలా మారిందని విమర్శించారు. తాము కేవలం సేవకులం మాత్రమే కానీ పాలకులం కాదనే స్పృహతో పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడతామని తేల్చి చెప్పారు. దశాబ్ద కాలంలో తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురైందని, రాష్ట్ర సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై కూడా సీఎం స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. బ్యారేజ్ ఎత్తుపై చర్చించేందుకు త్వరలోనే సమావేశం కావాలని కోరుతూ ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.